హలో అండి అందరికి. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన వెళ్ళటం జరిగింది. ఆయన దావోస్ పర్యటన వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అక్కడికి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి, వాళ్ళతో మాట్లాడి ఆ పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించటానికి ఏపీని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో, అలాగే అమరావతిని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కూడా దావోస్ పర్యటన వెళ్ళటమే జరిగింది. కాకపోతే దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులు రమ్మని చెప్పేసి వాళ్ళని ఆహ్వానించారులే కానీ, ఒక్కళ్ళు కూడా ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి అంత ఆసక్తి కనపరచలేదనమాట. అయితే ఎందుకు వాళ్ళు ఈ ఏపీకి ఇంత ప్రయారిటీ తక్కువ ఇస్తున్నారనేది కొన్ని ప్రశ్నలైతే బలపడుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణలో చూసుకుంటే దాదాపు 1,70,000 వరకు గూడా పెట్టుబడులను ఆకర్షించడమే జరిగింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక 70,000 మంది 70,000,00,00,000 1,70,000,00,00,000 పెట్టుబడులను ఆకర్షించుకోవడం జరిగింది. కానీ ఏపీ వచ్చేసరికి మినిమమ్ ఒక 10,000,00,00,000 గూడా ఎంఓయూలు కుదుర్చుకోలేకపోయింది. మరొక వైపు చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్, మీ అందరికి ఐడియా ఉంటది. రీసెంట్‌గానే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగింది. బీజేపీ తరఫున దేవేంద్ర ఫడ్నవీస్ అనే వ్యక్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కాకపోతే ఆయన నేతృత్వంలో మహారాష్ట్ర దాదాపు 16,00,000 కోట్లు, అలాగే రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1,70,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎంఓయూలు కూడా కుదుర్చుకోవడమే జరిగింది. కాకపోతే ఏపీకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఏపీ ప్రభుత్వ బృందం మాత్రం ఎంఓయూలు కుదుర్చుకోలేకపోయింది. అయితే దీని మీద చాలా మంది విశ్లేషకులు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకోకపోవడానికి కారణాలేంటి అని చెప్పేసి రకరకాల విశ్లేషణలైతే చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎందుకు ఆసక్తి చూపట్లేదని చెప్పేసి కొన్ని కారణాలైతే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే, ఏపీలో ఒక రాజకీయ అనిశ్చితి అనేది ఉన్నదన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వస్తే మళ్ళీ అమరావతి కాకుండా రాజధాని వేరే వైపు షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ వైజాగ్‌గా రాజధాని ప్రకటించడానికి అవకాశం ఉంటది కాబట్టి, దానివల్ల గూడా పారిశ్రామికవేత్తలు వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టాలా, అమరావతిలో పెట్టుబడులు పెట్టాలా అని చెప్పేసి కొన్ని భయాలైతే వాళ్ళ వ్యక్తం అయితే చేయడమే జరుగుతుంది. ఇంకొక వాదన ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన మహారాష్ట్ర గాని, హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ గాని, ముంబై గాని ఇవి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, అర్థమైందా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యున్న ప్లేస్‌లవి. ఇప్పుడు ఆడ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత ఎక్కువ ఉత్పత్తుల్ని రాబట్టుకోవచ్చు. కాపోతే ఏపీలో మాత్రం ఇంత ఎస్టాబ్లిష్ కాలే. అటు అమరావతి డెవలప్ కాలే పూర్తి స్థాయిలో, ఇటు వైజాగ్ కూడా డెవలప్ కాలేదనమాట. ప్రభుత్వం ఏమో మాకు అమరావతిలో పెట్టుబడులు కావాలని చెప్పేసి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే చాలా మంది ఐటీకి సంబంధించిన నిపుణులు ఏమంటారంటే, మేము వైజాగ్‌లో పెట్టుబడులు పెడతాం అంటున్నారు. దీనివల్ల ఏంటి అంటే, ఏపీ ప్రభుత్వం ఇంకా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అంటే రాజధాని ఒక విషయంలో గాని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏది చేస్తాడన్న ఒక భయాందోళన గాని, ఇవన్నీ కూడా ఏపీలో ఒక రకంగా పెట్టుబడులు పెడితే కొంచెం ఏమన్నా వాళ్ళ యొక్క పెట్టుబడులకి కొంచెం ఇబ్బంది కలగటానికి ఆహ్, ఆహ్, కొంచెం ఇబ్బంది కలగటానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు తెలంగాణ వైపు, మహారాష్ట్ర వైపు చూస్తున్నారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఎత్తున దావోస్ ఎళ్ళినా గాని, కొంచెం మినిమమ్ పెట్టుబడులు కూడా తీసుకురాలేకపోవడం అనేది కొంచెం ఏపీ ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. ఏంటి అంటే, చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటే అమరావతి గాని, వైజాగ్ గాని చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మాత్రం ఏపీ కూడా పెట్టుబడులు ఆకర్షించడానికి మాత్రం అవకాశం ఉంటది. ముఖ్యంగా రాజకీయ అనిశ్చితి ఏదైతే కక్షపూరిత రాజకీయాలు, ఈళ్ళొస్తే వాళ్ళని బెదిరియటం, వాళ్ళొస్తే ఈళ్ళని బెదిరియటం, వాళ్ళకి అనుకూలంగా పారిశ్రామికవేత్తలను వేధించడం, ఈళ్ళకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలను వేధించడం కాకుండా, రాష్ట్ర డెవలప్‌మెంట్ కోసం ఏదైతే తమిళనాడు గాని, మిగతా తెలంగాణలో గాని రాష్ట్ర డెవలప్‌మెంట్ కోసం వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏపీ ప్రభుత్వానికి గూడా మంచి ఏపీ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మంచి పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. ముఖ్యంగా కక్షపూరిత రాజకీయాలు, ఒక క్రమ పద్ధతిలో డెవలప్‌మెంట్ లేకపోవడమే పెట్టుబడులు ఆకర్షించలేకపోవడానికి కారణం అని మనకైతే తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి.